హాయ్ అండి. ఈరోజు మనము ఇంకో క్వశ్చన్ చూద్దామండి. చాలా సింపుల్గా చెప్తాను ఈ క్వశ్చన్ మీకు. చాలా జాగ్రత్తగా వినండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా మన సైనిక్ ఇన్స్టిట్యూట్ గురించి గిద్దెలు అందరికీ తెలుస్తుందండి. చూడండి, క్వశ్చన్ చూడడానికి పెద్దగా అనిపిస్తుంది, బట్ నేను మీకు ఇక్కడ రెండు పాయింట్స్ డిస్కషన్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ద షాడో ఆఫ్ ఏ 3 meters లాంగ్ స్టిక్ ఈజ్ 8 meters లాంగ్ అండి. 8 meters లాంగ్. ఏమంటున్నారంటే షాడో గురించి మాట్లాడుతున్నారు. లాంగ్ స్టిక్ ద షాడో ఆఫ్ ఏ 3 meters లాంగ్ స్టిక్ ఈజ్ 8 meters లాంగ్. ఒక లాంగ్ స్టిక్ ఉంది, ఆ స్టిక్ యొక్క షాడో 8 meters పడుతుందంట. 8 meters లాంగ్. ఏంటిది? షాడో. ఇదేంటి? స్టిక్. ఈ స్టిక్ యొక్క హైట్ ఎంత? 3 meters. అర్థమైందమ్మా? 3 meters ఉన్న లాంగ్ స్టిక్ యొక్క షాడో 8 meters పడుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఆఫ్ ది డే, అదే రోజు అదే టయానికి, చాలా ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైమ్ ఆఫ్ ది డే, అదే రోజు అదే టయానికి, ఇఫ్ ద షాడో ఆఫ్ ఏ ఫ్లాగ్ స్టాఫ్, జెండా కర్ర ఉంటుంది కదండి, ఆ ఫ్లాగ్ స్టాఫ్ యొక్క షాడో ఎంత అంటున్నారంటే 56 meters. అంటే ఇక్కడ మనకి షాడో ఇచ్చారు, 56 meters లాంగ్ ఉంటుంది షాడో. ఎవరి షాడో ఇది? ఫ్లాగ్ స్టాఫ్ యొక్క షాడో. చూడండి, ఇఫ్ ద షాడో ఆఫ్ ఏ ఫ్లాగ్ స్టాఫ్ ఈజ్ 56 meters లాంగ్, హౌ టాల్ ఈజ్ ద ఫ్లాగ్ స్టాఫ్? అయితే ఆ జెండా కర్ర యొక్క హైట్ ఎంత, ఎన్ని మీటర్స్ అని అడుగుతున్నారు. సింపుల్ అండి. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే షాడో ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది? 8 meters అదే టైంకి కదా, అట్ ది సేమ్ టైమ్ ఆఫ్ ది డే. సరే, ఆ టైంలోనే ఒక స్టిక్ 8 meters లాంగ్, అంటే 3 meters లాంగ్ ఉన్న స్టిక్ 8 meters లాంగ్ షాడోని ఇస్తుంటే, మరి ఎన్ని మీటర్స్ లాంగ్ ఉన్న ఫ్లాగ్ స్టాఫ్ 56 meters షాడోని ఇస్తుంది? సో షాడో ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది? 7 times. చూడండి, 8 7s are 56. అదేవిధంగా స్టిక్ కూడా 7 times ఇంక్రీజ్ చేసి సరిపోతుంది. 3 7s ఎంత అంటే 21. అంటే 21 meters ఫ్లాగ్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో అది మనకి 56 meters లాంగ్ షాడోని ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా సింపుల్ అండి ఈ క్వశ్చన్. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికోసం మనం ఫార్ములాస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. లాజిక్గా నేర్చుకోవాలి ప్రాబ్లమ్స్ని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.